గ్రామంలో పెళ్లి మండపం అందంగా అలంకరించబడింది. పెళ్లి కూతురు ఒక తెలివైన, ఆత్మవిశ్వాసం ఉన్న డాక్టర్. ఆమె కుటుంబ సభ్యులు సంతోషంగా నవ్వుతూ వేడుకను ఆస్వాదిస్తున్నారు. అప్పుడే పెళ్లి కొడుకు అకస్మాత్తుగా స్టేజి మీద లేచి గట్టిగా అరిచాడు. నా కుటుంబంలో ఆడవాళ్లు బయట పని చేయరు. నాతో పెళ్లి కావాలంటే నీ ఉద్యోగం వదిలేయ్ అన్నాడు. మండపం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. పెళ్లి కూతురు తల్లి కన్నీళ్లతో లేచి నిలబడ్డారు. కానీ ఆ అమ్మాయి వెంటనే తల్లిని కూర్చోబెట్టి గట్టిగా చెప్పింది, నా కష్టం గుర్తింపు విలువ లేని సంబంధం నాకు అవసరం లేదు. పెళ్లి ప్రేమతో జరగాలి, కండిషన్లతో కాదు అంటూ తన వరమాల తీసి విసిరివేసి స్టేజి నుంచి దిగిపోయింది. అందరూ షాక్ లో చూస్తున్నారు. అప్పుడే హాల్ మధ్యలో ఉన్న ఒక భారత సైనికుడు ముందుకొచ్చి పెళ్లి కొడుకుని కాలర్ పట్టుకొని, నీలాంటి వాళ్ళు సమాజానికి శాపం. నీకు భార్య కాదు, జైలు గది సరిపోతుంది అన్నాడు. అంతే, మొత్తం మండపం చప్పట్లతో మారుమోగిపోయింది. ఆమె ధైర్యం చూసి అందరూ గర్వంగా నిలబడ్డారు. ఆడది బలహీనురాలు కాదు, స్వాభిమానం ఆమె శక్తి. పెళ్లి కూతురు కోసం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్